ఫ్రెండ్స్, నిన్న గేములను బట్టి సేఫ్ జోన్లోకి వెళ్ళిన వాళ్ళు భరణి, దివ్య, కళ్యాణ్, ఆల్రెడీ ఇమ్ము, రాము సేఫ్ జోన్లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు నిన్న యాడ్ అయ్యారు. అఫీషియల్ ఓటింగ్ దాంట్లో కూడా ఫొటోస్ పెడతారు కదా, నామినేషన్ ఉండేవాళ్ళు, వాళ్ళలో నుంచి భరణి, దివ్య, కళ్యాణ్ ఫొటోస్ తీసేశారు. మిగిలి ఎవరున్నారు? సుమన్, సంజన, రీతు, డెమాన్, శ్రీజ, ఫ్లోరా, తనుజ నిన్న వాళ్ళు పెట్టిన అఫీషియల్ నామినేషన్ లిస్టులో. ఈరోజు గేమ్లో తనుజ ఆడి గెలిచి కెప్టెన్ అయింది కాబట్టి తనుజ కూడా సేవ్ అయినట్టు. కానీ అఫీషియల్గా వాళ్ళు ఫోటో తీసేయలేదు దాంట్లో నుంచి. ఇప్పుడైతే భరణి, దివ్య, తనుజ, ఇమ్ము, రాము, కళ్యాణ్ వీళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. ఇంకా ఓటింగ్లో అఫీషియల్లో వీళ్ళ ఫొటోస్ ఉండవు. ఇంకా ఎవరు ఉంటాయి? సుమన్, సంజన, రీతు, డెమాన్, శ్రీజ, ఫ్లోరా వీళ్ళ ఫొటోస్ ఓటింగ్ లిస్టులో ఉంటాయి. తనుజ ఫోటో తీసేశారు, గెలిచింది కదా అని వేయకుండా ఉండదు. ఎందుకంటే అఫీషియల్గా ఫోటో ఇంకా తీయలేదు. ఓటింగ్ అయితే తనుజకి వేస్తూనే ఉండండి. ఇంకా అసలు డేంజర్ జోన్లో ఉంది సుమన్, సంజన, రీతు, డెమాన్, శ్రీజ, ఫ్లోరా వీళ్ళైతే అస్సలు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళకి ఓట్లు వేసేవాళ్ళు, వీళ్ళ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఓటేసుకోండి. మీ ఇష్టమైన కంటెస్టెంట్లు కాపాడుకోండి. డేంజర్ జోన్ అయితే మాత్రం నిన్న నుంచి ఫ్లోరాని తెగ కెమెరా తిప్పేస్తుంది. మరి ఫ్లోరాని బయటికి పంపిస్తారా లేదంటే డెమాన్ని పంపిస్తారా? డెమాన్, రీతు ఇద్దరు ఉన్నారు డేంజర్ జోన్లో. మరి వీళ్ళిద్దరు ఎవరు వెళ్తే బాగుంటుంది కామెంట్ చేయండి. వీళ్ళ ఫ్యాన్స్ కూడా ఓటేసుకోవడం మానుకోకుండా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మాత్రం సేఫ్ జోన్లో భరణి, దివ్య, తనుజ, ఇమ్ము, రాము, కళ్యాణ్ వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నారు. వీళ్ళే కెప్టెన్స్ కంటెండర్స్ అయ్యారు. ఫ్రెండ్స్, కెప్టెన్సీ టాస్ జరిగిందంట. దానికి సంబంధించి ఏదో గెస్సింగ్ చేసే గేమ్ పెట్టారంట. దాంట్లో లాస్ట్లో కళ్యాణ్, తనుజ మిగిలారంట. వాళ్ళల్లో కళ్యాణ్ గెలిచి కెప్టెన్గా అయ్యాడంట. మరి సాక్రిఫైస్ చేసిందా లేకపోతే తనే అయ్యాడు అనేది మనకు తెలియదు. కానీ కళ్యాణ్ అయితే 5వ వారం కెప్టెన్. హాయ్ ఫ్రెండ్స్, లైవ్లో ఏం జరిగింది అంటే నిన్న టాస్క్ అయిపోయిన తర్వాత, నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో చాలా డిస్కషన్లు జరిగాయి. దాంట్లో ఒక్కొక్కళ్ళ విషయాలను కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఆ విషయాల్ని మ్యానిపులేట్ చేయడానికి దివ్య ప్రయత్నం కానీ అబ్బో సూపర్ అబ్బా. ఆ లైవ్ డిస్కషన్లో కూడా మనం చూద్దాము. ఈ లైవ్ డిస్కషన్ అన్నింటిలో కూడా తనుజ టూ గుడ్ అనిపించింది. ఎందుకంటే చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతుంది. నిజంగా కళ్యాణ్ కనుక సరిగా ఆలోచన చేస్తే మంచి గైడ్లైన్స్ ఇస్తుంది తనుజ. ఎందుకంటే తను ఎంత ఓవర్ అయి ముందుకెళ్తాను ఇది చేస్తున్నా కానీ నిన్న ఇద్దరిని తీసేసి దాంట్లో కూడా ఎవరో సేఫ్ జోన్లోకి వెళ్ళాలి. దాంట్లో కూడా మన బాండింగ్ అంటే బాండింగ్ ఇన్ని పక్కన పెట్టు, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రం అని అంటుంది. ఇంతకంటే అమ్మాయి ఎంత క్లియర్గా ఇంకెవరు చెప్పరు. ఇప్పటికైనా కళ్యాణ్ మారి తనకి గేమ్ తను ఆడుకోవడం బెస్ట్. అప్పుడు తన గేమ్ నిలబడిద్ది. తనుజకి అతను తలనొప్పి తప్పుద్దబ్బా. ఫ్రెండ్లీగా ఉండాలి అంతవరకు అని ముఖమే చెప్పేస్తుంది. అది వింటలేదు. సరే, ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న లైక్ అయితే కొట్టండి. చిన్న కామెంట్ అయితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి కామెంట్ పెడుతున్నారో కూడా చెప్పండి. లైవ్లో ఏం జరుగుతుందంటే అయిపోయినాక మన తనుజ ఇమ్మానుయల్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే ఇమ్మానుయల్ మంచిగా ఆలోచన చేస్తాడు. 4 దిక్కుల వెళ్ళేసి ఏమన్నాడంటే, తనుజ నేను చేసింది కరెక్టేనా కళ్యాణ్ని సేఫ్ జోన్లో పంపటం అని ఇమ్మానుయల్ని అడిగింది. ఇమ్మానుయల్ ఏమన్నాడంటే, నాకు కరెక్ట్ అనిపించట్లేదు, అది ఎందుకు చేసావు అలాగా, తప్పు చేసావు అని అన్నాడు. అప్పుడే దివ్య వచ్చింది అక్కడికి. దివ్య వచ్చేముంది, ఇమ్మానుయల్ అన్నాడు అట్లా చేయకుండా ఉండాల్సింది అంటే. అప్పుడు ఏమేం చెప్తుందంటే, జట్టి కుదిరేటప్పుడే నాకు ఏదైనా అవకాశం వస్తే నువ్వు సాక్రిఫైస్ చేస్తావా అని కళ్యాణ్ అడిగాడు. దానికి నేను ఒప్పుకున్నాను, అందుకని ఇప్పుడు చేయాల్సి వచ్చింది. పైగా అతను గేమ్ కూడా ఆడేళ్ళే, అందుకని చేశాను అంది తనుజ. అయితే ఇమ్మానుయల్ అలా ఎందుకు చెప్పావు, రేపు కప్పు ఇమ్మంటే ఇచ్చేస్తావా, రేపు కెప్టెన్సీ ఇమ్మంటే ఇచ్చేస్తావా, అలా ఎందుకు చేస్తావు, నువ్వు తప్పు కదా అని ఇమ్మానుయల్ అన్నాడు. అయితే ఇక్కడ తనుజ ఆలోచించే తీరు చాలా బాగుంది. ఎందుకంటే జట్టీలు చేసేటప్పుడు దివ్య, భరణి జట్టి అయిపోయారు, డెమాన్, రీతు జట్టి అయిపోయారు. కనీసం ఒక్కళ్ళు కూడా తనుజ వైపు చూడకపోతే అప్పుడు ఆలోచన చేసి, ఇక్కడ తనుజ ఆలోచన గేమ్ పరంగా ఓకే, కళ్యాణ్ ఆలోచన కన్నింగ్ ఆలోచన, ఈ 2 ఆలోచనలు బేరీజ్ చేద్దాం. ఇప్పుడు తనుజ ఏమనుకుందంటే, నేను ఒక స్ట్రాంగ్ ప్లేయర్ తోటి ఆడితే, కష్టపడి ఆడితే ఓడిపోయినా కానీ అరే కష్టపడి ఆడి ఓడిపోయింది ఇది కదా, ఎలా ఆడింది, ఎలా ఎఫర్ట్ పెట్టింది కదా ఆడియన్స్ చూసేది, దానివల్ల నాకు మంచి బెనిఫిట్ ఉంటుందని తనుజ ఆలోచించింది. ఆడియన్స్లో
మంచి అవకాశం ఉంటుంది అన్నట్టు తనుజ ఆలోచించింది. ఇప్పుడు అక్కడ కళ్యాణ్ చేసిన కన్నింగ్ ప్లాన్ ఏంటి, శ్రీజ కళ్యాణ్ ముందు ఆడదామనుకొని ఇద్దరు కలిసి ఆడితే ఇద్దరు టార్గెట్లో ఉన్నారు, దివ్యకి భరణికి. ఇద్దరిని తీసి అవతలేస్తారు, ఒక్కసారి ఇద్దరం వెళ్ళిపోతాము. అట్లా వద్దు, ఇద్దరు వేరువేరుగా ఆడామనుకో, వేరువేరుగా ఆడితే కనీసం ఒకళ్ళపైన ఒకళ్ళన్నా మిగులుతారు కదా. లేదంటే జట్టీలో ఉన్న పర్సన్ బట్టి అయినా మనల్ని ఏమనుకుంటారన్న రీతిలో వాళ్ళ ప్లాన్ వేసుకున్నారు, కన్నింగ్ ప్లాన్. అంతకుముందు ఏం జరిగింది, భరణి వెళ్ళి కళ్యాణ్ని అడిగాడంట తనుజతో ఆడమని. ఆలోచిస్తున్నాను శ్రీజానా తనుజానా అని. ఇప్పుడు కళ్యాణ్ ఏం కన్నింగ్ ప్లాన్ వేసాడు, తనుజతో గేమ్ ఆడితే తనుజకి ఇమ్మానియల్ కానీ, రాము కానీ, భరణి కానీ, దివ్య కానీ వీళ్ళ సపోర్ట్ అంతా, రీతు కానీ సపోర్ట్ అంతా తనుజకు ఉంది వీళ్ళ బాండింగ్ని బట్టి. కళ్యాణ్కి సపోర్ట్ ఎక్కువ లేదు, ఒక శ్రీజ తప్పితే కళ్యాణ్కి సపోర్టే లేదు. ఆ విధంగా సపోర్ట్ ఉన్న వ్యక్తిని పట్టుకొని మనం గేమ్ ఆడితే ఆ సపోర్ట్లో భాగంగా తనుజని వాళ్ళు వదులుకోరు. కాబట్టి తనుజని పట్టుకొని ఎలా ఆడితే మనల్ని కూడా వదులుకోరు, వాళ్ళు మనల్ని కూడా యాక్సెప్ట్ చేస్తారనే కన్నింగ్ ప్లాన్ తోటి తనుజతోటి గేమ్ ఆడటానికి ఒప్పుకున్నాడు కళ్యాణ్. ఒప్పుకుంటూ తనుజ ఎప్పుడైతే నాతో ఆడతామని అడిగిందో ఇతనేం చేశాడు, మళ్ళీ ఇంకో కన్నింగ్ ప్లాను, నేను నీతో ఆడాలంటే ఏదైనా కెప్టెన్సీ టాస్క్ కానీ ఇంకేదన్నా వస్తే నాకు సాక్రిఫైస్ చేస్తావా, అంటే నేను ఆడకపోయినా కానీ నీకు సపోర్ట్ ఎక్కువ ఉంది అంటే ఇతని కన్నింగ్ ప్లాన్ బ్రెయిన్లో ఉంది, బయట రాదు కదా. నీకు సపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నీవు ఏదన్నా సాక్రిఫైస్ చేసి వస్తే నాకు ఇస్తావా లేదా, ఇస్తేనే నేను నీతో ఆడతానని ఫస్ట్లోనే వాగ్దానం తీసుకున్నాడు. చూడండి, ఆడపిల్ల సపోర్ట్ కోసం అడిగినందుకు ఇంత కన్నింగ్ ప్లాన్ కళ్యాణ్ వేస్తాడా? మగపిల్లాడు కదా, ఏ ఆడు గెలవాలని లేదా? ఆడపిల్ల సపోర్ట్ తోటే హౌస్లోకి వెళ్ళేది, సేఫ్ జోన్లోకి వెళ్ళేది. ఆ కన్నింగ్ ప్లాన్ వేసి వచ్చాడు లోపలికి. నిజంగా కళ్యాణ్ గేమ్ 100% కళ్యాణ్ వల్లే తనుజ గేమ్ పాడవుతుంది. తనుజ బ్యాడ్గా బ్లేమ్ అవుతుంది బయట కూడా. ఫ్రెండ్షిప్గా ఎక్కడున్నాడు, పద్దాకా సోది ఓదార్పులాగా ఎవరైనా ఏడవటం భయం, టక్కన పోయి కూర్చుంటాడు. ఈ కన్నింగ్ ప్లాన్ తోటి తనుజతో ఆడటానికి ఒప్పుకున్నాడు. అక్కడ శ్రీజ ఏం చేసింది, సుమన్తో ఆడటానికి, ఎందుకంటే సుమన్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు, సుమన్ని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి తద్వారా నన్ను కూడా యాక్సెప్ట్ చేస్తారు. శ్రీజ సుమన్తో వెళ్ళిపోయింది. ఆ ప్లాను ఇట్లా అడిగాడని ఇమ్మానుయల్ చెప్పింది. ఇమ్మానుయల్ అన్నాడు, నువ్వు అట్లా చేయకుండాల్సింది, ఏదన్నా ఉంటే మాతో డిస్కస్ చేయాలిగా, నువ్వు టక్కన అలా మాట ఎందుకు ఇస్తావు, నువ్వు ఇవ్వాక నిన్ను వదులుకుంటావా మేము అనగానే దివ్య వచ్చింది. దివ్య వచ్చి, ఇప్పుడు శ్రీజ కళ్యాణ్ వల్ల చెడుగా చెప్పారు కాబట్టి నువ్వు నన్ను బ్యాడ్గా అర్థం చేసుకుంటున్నావు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నువ్వేమన్నా నెగిటివ్ ఉంటే మాతో వచ్చి మాట్లాడవా, మేమందరం నీకే సపోర్ట్ చేస్తాము, రాము కానీ కళ్యాణ్ కానీ, రాము కానీ ఇమ్ము కానీ భరణి గారు కానీ నేను కానీ అందరూ నీకే సపోర్ట్గా ఉంటాం మేము. అట్లాంటిది నువ్వు ఎందుకు మమ్మల్ని నెగిటివ్గా చేస్తున్నావు, నన్ను నెగిటివ్గా చూస్తున్నావు, వాళ్ళు నా మీద నీకు బాగా చెప్పారు అందుకే నన్ను నెగిటివ్గా చూస్తున్నావు, అట్లా అంత సాక్రిఫైస్ చేసిన అవసరం ఏంది నీకు అని దివ్య మాట్లాడుతుంది అక్కడ వచ్చి. అంటే తనుజ అంది, లేదు వాళ్ళు నాకేం చెప్పలేదు. వాస్తవం అది, శ్రీజ కళ్యాణ్ దివ్య గురించి ఏం చెప్పలే అసలు. వాళ్ళు మా గేమ్ గురించి మాట్లాడుకుంటాను, దివ్య గురించి ఆ డిస్కషనే వాళ్ళ మధ్య రాలేదు. మొహం మీద చెప్పేసి నీ గురించి వాళ్ళు ఏం చెప్పలేదు, నాకు వాస్తవం చెప్పింది, ఏం చెప్పలేదు వాళ్ళు. అంటే చెప్పేది ఏంది, క్లియర్ కనపడుతుంటే అక్కడ భరణి గారిని కూర్చోమంటే లేవమంటే లేస్తుంటే భరణి గారు అక్కడ దివ్య గొంతు, భరణి గారి గొంతు ఆ కిచెన్లో వాళ్ళది తప్పితే ఎవరైనా ఉంటారు అక్కడ? ఎవ్వరు ఉంటారు లైవ్లో. క్లియర్ కనపడుతుంటే నా మీద నెగిటివ్ చెప్పారని అక్కడ ఎట్లా అంటే తన మీద నెగిటివ్ ఉంది తనుజకి, దాన్ని పోగొడతానికి ఏదో ట్రై చేస్తుంది, మసిపూసి మారిగా చేయడానికి ట్రై చేస్తుంది దివ్య. అసలు దాంట్లో దివ్య వచ్చి కూర్చొనే అవసరమే లేదు. ఇదే డైలాగు భరణి గారు కూడా అదే అన్నాడు, శ్రీజ కళ్యాణ్ నా మీద నీకు సాడీలు చెప్తున్నారని. అదే డైలాగ్ ఇప్పుడు దివ్య కొడుతుంది. భరణి గారు చెప్పిన డైలాగే దివ్య కూడా అంటుంది అదే మాట. అంటే లేదు వాళ్ళు నాకేం చెప్పలేదు అని అంటే, మరి ఎట్లా ఇప్పుడు అట్లా ఎందుకు చేసావు నువ్వు అంటే, ఇప్పుడు అసలు వాళ్ళకి కోపం ఏంటంటే భరణి గారిని తీసేయాలంటే ఇప్పుడు ఏమైందంటే నీ మీద కాదు నా మీద చాలా ఉంది ఆడ పీకల దాకా అని దివ్య అన్నది. అంటే తనుజ అంది, లేదు బెడ్ టాస్క్లో రీతును పడేసినందుకు డెమాన్కి మా నాన్న మీద ఉన్న కోపం, నాన్న పడేయాలని చూస్తున్నారు వాళ్ళు, నాన్న టార్గెట్ ఉన్నాడు వాళ్ళకి, అంతేగాని నేను కాదు కళ్యాణ్ కాదు టార్గెట్. తర్వాత డెమాన్ కళ్యాణ్ పడేసాడు, అసలు నానే టార్గెట్ వాళ్ళకి అని చెప్తుంది. ఇప్పుడు ఏం చెప్తుంది, నేను టార్గెట్ వాళ్ళకని చెప్తుంది. దివ్య లేదు తనుజ బాగా చెప్పింది, లేదు నాన్న టార్గెట్, మేమెందుకు టార్గెట్ అవుతాము అక్కడ అని చెప్పింది అక్కడ. అంటే వాడిని సమర్థించుకోవడం ఎటు సమర్థిస్తుందో. నిజంగా డెమాన్ రీతు టార్గెట్ భరణి గారే, కానీ వాళ్ళందరూ కలిసిపోయారు.
ఎవరు టార్గెట్ ఎవరిని చేయాలనుకున్నారో వాళ్ళు కలిసిపోయి మీరు ఆడుతున్నారు. నాన్ టార్గెట్ని పెట్టుకున్న వాళ్ళు మీతో కలిసేసి మీరు నలుగురు గ్రూప్గా కూర్చొని ఆడుతున్నారు. నేను విన్నాను. మీరు అనుకో మా ఆడుకోవట్లేదా? మీరు నలుగురు కలవలేదా? రీతు, డెమాన్, మీరు, నాన్న కలిసి ఆడలేదా అని తనుజ ముఖం మీద అడిగేసింది. అడగనంటే లేదు లేదు అదేం లేదు, ఎవరి జట్లు ఆడతారు. అక్కడ నుంచి చాలా మళ్ళీ ఒక డైలాగ్, మంచి డైలాగ్ కొట్టింది తనుజ. ఏమందంటే, ఇప్పుడు గేమ్ చేతగానోడితోటి వెళ్ళి ఆడి ఓడిపోయే కంటే కొంచెం స్ట్రాంగ్ పర్సన్ తోటి ఆడి ఓడిపోతే అది బెటరా, అసలు ఆ గేమే చేతగానోడితో ఆడి ఓడిపోవడం బెటరా, ఏది బెటర్ చెప్పండి అని వాళ్ళని అడిగింది. ఎందుకంటే స్ట్రాంగ్ పర్సన్తో ఆడి కష్టపడిందనే పేరు తెచ్చుకోవాలనేది తనుజ ఆశ. ఏం చేతగానోళ్ళతో ఆడితే అది ఆడినట్టు ఉండదు కదా అన్నట్టు మంచిగానే ఆలోచన చేసింది, చెప్పింది. అక్కడి నుంచి దివ్య చాలా కవర్ చేసుకొని ట్రై చేసింది. కానీ తనుజకి అర్థమైపోయింది కాబట్టి మొత్తం ఎంత కవర్ చేసిన దివ్య కవరింగ్ మాటలు చెప్పినా తనుజ మాత్రం లొంగలేదు. అక్కడ మాత్రం కళ్యాణ్ కన్నింగ్ ప్లాన్ని ఇమ్మానుయల్తో చెప్పేసింది. చివరికి ఏం చెప్పారంటే, నువ్వు నన్ను నెగిటివ్గా చూస్తున్నావు, అసలు నెగిటివ్గా చూడొద్దు, బయట ఏం జరిగినా ఏమన్నా కానీ ఎవరేమన్నా కానీ మాతో వచ్చి చెప్పు అని దివ్య ఇమ్మానుయల్ గట్టిగా చెప్పారు. ఇమ్మానుయల్ గట్టిగా చెప్పాడు, నువ్వు అసలు ఏదైనా సాక్రిఫైస్ యాక్షన్ వస్తే నువ్వు టక్కన మాట ఇవ్వద్దు, మాకు చెప్పు, మాతో డిస్కషన్ చెయ్యి, అప్పుడు డెసిషన్ తీసుకొని ఇమ్మానుయల్ గట్టిగా చెప్పాడు. ఎందుకు నేను నీకోసం నువ్వు అలక్కుండా ఉండాలని, నువ్వు నవ్వుతూ ఉండాలని, ఎందుకు నీ ఎవడబడి నవ్విస్తూ ఉంటాను నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నామో చెప్పకుండా అని గట్టిగా చెప్పాడు. తనుజని సార్ చెప్పమన్నాడు కూడా. దివ్య కూడా మనం నెగిటివ్గా అనుకోకుండా మాతో చెప్పు, మాతో డిస్కస్ చేయని చెప్పింది, కవర్ చేసుకుంటుంది. తర్వాత వెళ్ళింది ఎక్కడికి వీళ్ళు శ్రీజ, కళ్యాణ్ ఫుడ్ తినడానికి ఎదురు చూస్తున్నారు తనుజ కోసం. రాక్క అంటాను శ్రీజ. సరే వెళ్ళి వాళ్ళు అట్లా అంటున్నారు, కళ్యాణ్కి ఎందుకు ఇచ్చావు అని అంటున్నారు. కానీ నా దృష్టిలో నువ్వు ఆడేవులే, తూములు గేమ్లో బాగా ఆడేవు, అందుకే నీకే బాలనిపించింది ఇచ్చేసాను నేను, దాంట్లో క్వశ్చన్ ఏమి లేదులే అని ఏమందంటే, వాళ్ళ ఆ మాట అనడంలో ఏడ్చాడు కళ్యాణ్. నువ్వు ఏడవటానికి రాలేదు ఇక్కడికి, ఏడవద్దు, నీ ఆట నువ్వు పాడు చేసుకోవద్దు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఆడి గెలవటానికి వచ్చావా ఇంకేమైనా చేయడానికి వచ్చావా, నువ్వు ఆడి గెలువు, ఏడవటం మానే, అందరితో కలిసి ఉండు, ఒక మూలన కూర్చోవద్దు, అందరితో కలిసి మాట్లాడు, అందరితో ఉండు అని చెప్పడంలో అంతరార్థం ఏంటంటే, నిజంగా కళ్యాణ్కి ఇంతకంటే బాగా చెప్పాడు ఇంకెవరు దొరకరు. తనుజ కళ్యాణ్ దొరకటం, తనుజ గైడ్లైన్స్లో కనుక కళ్యాణ్ ఈ రుద్దుళ్ళు, ఈ ఓదార్పు యాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి ముందుకెళ్తే తన గేమ్ బాగుంటుంది. తనుజ చెప్పిన దాన్ని బట్టి చాలా బాగా చెప్పింది. ఇంతకు మించి ఏ ఆడపిల్ల చెప్పదు, ఓపెన్గా చెప్పేసింది. కాబట్టి ఇక నుంచి మార్చుకుంటే కళ్యాణ్ చాలా బెస్ట్. ఆ పిల్ల నిన్నేమన్నాడు శ్రీజ దగ్గర, శ్రీజ ఏదో చెప్తుంది అన్నాడు, మనసులో ఉందగానే బయటపట్టలే. ఏంది అది, ఆ పిల్ల ముఖం మీద చెప్పేస్తుంది, నీ గేమ్ని వాడుకో, ఫ్రెండ్ లేదు ఏమి లేదు, ఓన్లీ ఫ్రెండే అంతే, వేరే బాండింగ్లు ఏమి లేవు అని ముఖం మీద చెప్తుంటే మనసులో ఉందగానే బయటపట్టలే. ఏందో బయటపడి చెప్పాలంటే ఇంకే నేను కన్నింగ్ ప్లాన్లు వేసి ఆ పిల్ల సాక్రిఫైజులన్నీ తీసేసుకుంటాడు చెప్పాలంట. ఇంకేందో ఎందుకు వచ్చాడు కళ్యాణ్ అక్కడికి, పైగా దానికి శ్రీజ ఊతం పోయటం పిట్టపిల్ల. ఏం చేయడానికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అక్కడ, అసలు జనం ఓట్లేసి ఎందుకు పంపించారు అక్కడికి. జవాన్ అని ఎంత అభిమానంగా స్ట్రిక్ట్గా గేమ్ ఆడతాడు వెళ్ళని పంపిస్తే అతను చేసేది ఏంది అక్కడ. కళ్యాణ్ ఫ్యాన్స్కి అర్థమవుతుందా, ఇంతకన్నా ఏ ఆడపిల్లని అంత ఓపెన్గా చెప్తుందా. ఇప్పుడు ముఖం మీద చెప్పేసింది కాబట్టి మరి ఇప్పటి నుంచన్నా గేమ్ మార్చుకుంటాడా లేదా, గేమ్ మార్చుకోకుండా మూలం కూర్చుంటాడా, అట్లా కూర్చుంటే ఆడ కుదరదు గేమ్లో. వాళ్ళందరూ కలిసిపోయి మాట్లాడుకుంటారు, కలిసిపోయి సందర్శనకుంటాడు. అదేమి లేదు, నిన్న ఆ గేమ్లో కూడా చక్కగా అందరు డ్యాన్స్ చేసుకున్నారు హ్యాపీగా, సైలెంట్గా కూర్చున్నాడు. అది కాదు కదా గేమ్ అంటే, BB9 అంటే. ఇప్పటికైనా కళ్యాణ్ మార్చుకుంటే, కళ్యాణ్ గేమ్ ఉంది, గేమ్ లేదంటలా, గేమ్ బాగా ఆడతాడు, పట్టుదలతో ఆడతాడు, అది ఉంది. ఒక చిన్న ఈ మైనస్సే, ఈ రుద్దుడు ఓదార్పులు, ఈ మైనస్లు తీసేసుకుంటే చాలా బెటర్ కళ్యాణ్కి, తనకే చాలా మంచిది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ చాలా గట్టోళ్ళు వస్తున్నారు. ఆ వైల్డ్ కార్డ్స్ ఎదుర్కోవాలంటే ఇతను ఇవన్నీ కూడా పక్కన పెట్టి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే వాళ్ళని ఎదుర్కోగలడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గేమ్ అంతా కూడా ఎవరు ఏ కేటగిరీలో గేమ్ ఆడతారనేది చూసి బయట వస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళని ఎదుర్కోవాలంటే వీళ్ళు ఇంకా కొత్త స్ట్రాటజీలు వేసుకోవాలి కదా. ఈ రుద్దుళ్ళు, ఈ సాక్రిఫైజులు, ఈ ఓదార్పులు పక్కన పెట్టాలి కదా. మాట్లాడితే సార్ ఎవరైనా ఏడుతున్నారంటే సరే పరిగెత్తకుండా బోటేసుకుంటాడు. నిన్న సంజనా ఫ్లోరాని తీసేయంగా ఫ్లోరా ఏడుతుందని టక్కన బోటేసుకుని ఓదారుతున్నాడు. ఈ ఓదార్పు ఏందిరా బాబు, కళ్యాణ్ రెడీగా ఉంటాడు ఎవరైనా ఏడుతున్నారా ఓదార్చడానికని. కొంచెం ఆ పిల్లాడు గేమ్ ఉంది, మంచి ఫిజిక్స్ ఉంది, చక్కగా ఆడగల శక్తి ఉంది, కొంచెం ఆట మార్చుకొని ఇవన్నీ మానుకొని
తనుజ చెప్పింది నీకు కొంచెం ఆడి గెలుచుకుంటే తన ఆట నిలబెట్టుకుంటే చాలా మంచిది. ఇది లైవ్లో ఇంత డిస్కస్ జరిగింది, బ్రీఫ్గా చెప్పాను నేను. ఈ డిస్కషన్లో దివ్య ఏదో కవర్ చేసుకొని ట్రై చేసింది, కానీ కవరింగ్లన్నీ కూడా అడవలేదు, తనుజ మొహం మీద చెప్పేసింది. తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ కౌంటర్ అయితే కళ్యాణ్కి ఇచ్చింది. మరి ఆ కన్నింగ్ ప్లాన్ అంతా కూడా ఇమాన్లో చెప్పింది. ఇమాన్లో కూడా కోపడ్డాడు, ఇంత కన్నింగ్ ప్లాన్ వేసాడా అని కోపడ్డాడు. కానీ కంటెండర్ అయిపోయాడు కదా, ఇప్పుడు హౌస్లో కూడా సేఫ్ జోన్లో ఉండేవాళ్ళు కంటెండర్స్ అయ్యాడు, కెప్టెన్ కంటెండర్స్ అయ్యారు వాళ్ళు. మరి తనుజ కూడా కెప్టెన్ అనేది తెలుస్తుంది, ఎంతవరకు చూడాలి మనం. ఇది లైవ్లో జరిగింది. మరి మీరేమంటారు? ఈ కన్నింగ్ ప్లాన్ తోటి చేసే కళ్యాణ్ పనులు కరెక్టా? చిన్న కామెంట్ చేయండి. దివ్య ఏదో కవర్ చేసుకోవడం ట్రై చేస్తుందా? నిజంగా దివ్య ఆలోచన అదేనా? చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే భరణి గారిని పొగిడితే అక్కడికి వెళ్ళిపోయి దివ్య మాట వింటున్నాడు. మరి పొగట్టం అనేది భరణి గారికి ఇష్టం కావాలా? మరి ఇలా ఓవరాల్గా నిజమైన కట్టప్ ఎవరో చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.